హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో మల్టీపర్పస్ కర్రీ బేస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఒక్క గ్రేవీని తయారు చేసుకుని ఇంట్లో గాని ఉంచుకుంటే, ఒక 10-15 రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ కర్రీస్ ఇన్‌స్టంట్‌గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ బటర్ మసాలా, బటర్ చికెన్ ఇలాంటివన్నమాట. సో, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? స్టవ్ మీద పాన్ పెట్టుకుని అరకప్పు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక టీ స్పూన్ ఇలాచీ, ఒక టీ స్పూన్ లవంగ మొగ్గలు, 3 బిర్యానీ ఆకులు వేసి వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అరకిలో చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. మరీ చిన్నగా చాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం పెద్ద పెద్ద ముక్కలైనా పర్వాలేదు. ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ మారి కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ క్రిస్పీగా అవ్వకూడదు. బ్రౌన్ కలర్‌లోకి రావాలి అండ్ సాఫ్ట్‌గా కూడా ఉండాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారి ఇలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1 కిలో పొడుగ్గా చాప్ చేసుకున్న టమాటోలు యాడ్ చేసుకోవాలి. టొమాటోలు తీసుకునేటప్పుడు మాత్రం ఎర్రగా ఉండే ఫ్రెష్ టొమాటోలను తీసుకొని తయారు చేసుకోవాలి. ఇలాంటి స్టోర్ చేసుకునే గ్రేవీస్ అవి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాల్ని మైండ్‌లో పెట్టుకోవాలి. టొమాటోస్ కలర్, ఫ్రెష్‌గా ఉండేవి చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ దీన్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా! సో, ఒకేసారి చేస్తున్నాం కాబట్టి కాన్సంట్రేట్ చేసి మంచి క్వాలిటీవి సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. ఈ టొమాటోస్‌ని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పేస్ట్‌ని తయారు చేసుకోవాలి. దానికోసం పావు కప్ బాదం పప్పు, పావు కప్ జీడిపప్పు. బాదం పప్పుని పీల్ చేసుకొని ఉంచుకోండి. ఈ రెండిట్లిని కొంచెం వేడి నీళ్ళేసి నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ స్టీల్ పాన్‌లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడ అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఏమాత్రం అడుగు పట్టినా కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ అంతా పోయి కూర కొంచెం దగ్గరికయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పేసి ఒక్కసారి కలుపుకొని తీసి పక్కనుంచేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కనుంచుకొని మిగతా ప్రాసెస్‌ని చూసేద్దాం. ఇందాక మనం జీడిపప్పు, బాదం పప్పు నానబెట్టుకున్నాం కదా! వాటిల్ని అలాగే ఆ వాటర్‌తో పాటుగా మిక్సీ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ నట్స్‌తో పాటు కావాలంటే ఇందులో గుమ్మడి గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు వేడి నీళ్ళలో నాని ఉన్నాయి కాబట్టి చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి మనం ఫ్రై చేసి ఆరబెట్టుకొని రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ, టొమాటో మిక్స్చర్ ఏదైతే మనం రెడీ చేసుకున్నామో దాన్ని చిన్న చిన్న బ్యాచెస్‌గా వేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. చిన్న చిన్న బ్యాచెస్‌గా మిక్సీ యేసుకొని ఇదంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టుకొని పావు కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి. ఈ పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ వేసి రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ, టొమాటో పేస్ట్‌ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా 15-20 నిమిషాల పాటు పడుతుంది. ఫ్లేమ్‌ని సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటే ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం ఆయిల్ చూడండి కార్నర్స్‌లో కనిపిస్తుంది కదా! అలా కొంచెం ఆయిల్ కనిపిస్తుంది అండ్ ఆల్సో టెక్స్చర్ మారుతుంది. ఈ స్టేజ్‌లోకొచ్చిన తర్వాత మనం తయారు చేసి ఉంచుకున్న జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేయలేదు. సో, ఓ అని వీడియోస్‌లో కనిపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలదు.
సో, డోంట్ ఎక్స్‌పెక్ట్ లాట్ ఆఫ్ ఆయిల్ ఆన్ యువర్ గ్రేవీ. ఎందుకంటే మనం వండుకునేటప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకునే కుక్ చేసుకుంటాం కాబట్టి, తక్కువ ఆయిల్‌తోనే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచితే అప్పుడు మీకు కొంచెం ఆయిల్ కనిపిస్తుంది. ఎందుకంటే ఏసిన ఆయిల్ కొంచెం చల్లగయిన తర్వాత పైకి తేలి మనకి కర్రీ టెక్స్చర్ ఇలా వస్తుంది. ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ కర్రీ ఏదన్నా తినాలి అని అనిపించినప్పుడు చాలా లెంథీ ప్రాసెస్‌లో చేసుకోవాలి కదా! అదే ఇలాంటి గ్రేవీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే 2 నిమిషాలు. ఈరోజు నేను మీకు మన చెనా కర్రీ ఎలా తయారు చేయాలో ఈ గ్రేవీతో చూపిస్తాను. స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అందులోకి ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని, జీలకర్ర కొంచెం చిట్పట్లాడిన తర్వాత 2 స్పూన్ల గ్రేవీని వేసుకొని, కలుపుకొని, తర్వాత అందులోకి నానబెట్టి బాయిల్ చేసుకొని ఉంచుకున్న నల్ల శనగలను వేసుకొని కలుపుకోవాలి. అంతే ఇంకేం చేయాల్సిన పని లేదు. ఆయిల్ వేసాం, జీలకర్ర వేసాం, గ్రేవీ, ఆ తర్వాత బాయిల్ చేసి ఉంచుకున్న శనగలు వేసేసి అందులోకి కొంచెం వాటరేసి, మీకు కావాల్సిన టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఎంతో ఈజీ కదా! అదే ఈ గ్రేవీ లేకపోతే ఈ కర్రీ ప్రిపరేషన్ అంతా కూడా చానా సేపు పడుతుంది. ఈ ఒక్క గ్రేవీ తయారు చేసి ఉంచుకుంటే క్విక్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఇదే గ్రేవీతో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. ఇది ప్రాపర్ టు ప్రాపర్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీలా ఉంటుంది టేస్ట్. ఆ కర్రీ ప్రిపరేషన్ కూడా చూసేద్దామా? స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక క్యూబ్ బటర్ వేసి, ఆ బటర్ కరిగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక అరకప్ వేసి వేపుకొని, ఆ తర్వాత అందులోకి ఒక పెద్ద స్కూప్ మన ఇన్‌స్టంట్ గ్రేవీని యాడ్ చేసుకొని, ఉల్లిపాయలతో అది కొంచెం కలిసిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కర్రీ కొంచెం బాయిలింగ్ పాయింట్‌లోకొచ్చిన తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ క్యూబ్స్‌ని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇంట్లో ఏదన్నా అకేషన్ ఉండి ఇలాంటి కర్రీ తయారు చేయాలి అని అనుకుంటే, ఈ గ్రేవీ ఉంటే 50 మంది కన్నా 10 నిమిషాల్లో తయారు చేసేయొచ్చు. ఇప్పుడు కూర ఇలా ఉడుకుతుండగా లాస్ట్‌లో కసూరి మేతి వేసుకొని, ఒక్కసారి కలుపుకొని, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంత ఈజీయో కదూ! లిటరల్‌గా మేమైతే మెస్మరైజ్ అయిపోయాం ఈ టేస్ట్‌కి. ఎవ్వరికి టేస్ట్ చూపించినా వావ్! అని అనాల్సిందే. ఈ ఒక్క గ్రేవీతో ఎన్నో రుచికరమైన రెసిపీస్‌ని మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీ ఇంట్లో వచ్చిన ఫీడ్‌బ్యాక్స్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ నెస్లాస్ కిచెన్. బై ఎవ్రీవన్.